ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. తులారాశి వారికి ఈ డిసెంబర్ నెల 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు కానీ, స్వాతి 1, 2, 3, 4 పాదాలు కానీ, విశాఖ 1, 2, 3 పాదాలు అయినట్లయితే మీ జన్మరాశి తులారాశి అవుతుంది. ఈ రాశి వారికి సంతానానికి జ్ఞానానికి కారకుడైన గురుడు వృషభ రాశిలోను, ధనానికి ఆయుష్కి కారకుడైన శని కుంభరాశిలోను, చక్షువులకి విదేశీయాన కారకుడైన రాహువు మీనరాశి యందు, భక్తికి జ్ఞానానికి అదేవిధంగా రాజకీయ పరంగా ఎదగాలంటే దానికి కారకుడైన కేతువు కన్యారాశిలోను, అలాగే రోగ భూభ్రాతృ కారకుడైన కుజుడు కర్కాటక రాశిలోను, అలాగే వ్యాపారానికి ఉద్యోగానికి బుద్ధికి కారకుడైన బుధుడు వృశ్చిక రాశి యందు కూడా ఉండటం వల్ల ఈ రాశి వారికి ఈ నెల మీ శక్తి సామర్థ్యాలు రుజువు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. మీకున్న తెలివితేటల వల్ల అందరినీ కూడా ఆకర్షిస్తారు. ఈ నెలలో ఎలాంటి కొత్త వ్యాపారాలు ప్రారంభించినా అన్నింటిలో కూడా తప్పకుండా విజయాన్ని సాధిస్తారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ప్రశంసలు వస్తాయి. ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఆదాయం అభివృద్ధి చెందుతుంది. అలాగే శత్రువులపైన విజయాన్ని సాధిస్తారు. కుటుంబ సౌఖ్యం కలుగుతుంది. గతంలో మీకున్న సమస్యలన్నీ కూడా ఈ నెలలో తొలగిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇంట్లో శుభకార్యాలు చేస్తారు. బంధువులలో మంచి పేర్లు సాధిస్తారు. విద్యార్థులు బాగా చదివి మంచి మార్కులు సాధిస్తారు. ఆరోగ్యం చక్కగా ఉంటుంది. సంఘంలో సేవా కార్యక్రమాలు చేసి రాజకీయ పరంగా అభివృద్ధిని సాధిస్తారు. విదేశాలు వెళ్ళి అక్కడ చదువుకోవాలి అనుకునే వారికి, అదేవిధంగా అక్కడ వ్యాపారం కానీ ఉద్యోగం కానీ చేయాలి అనుకునే వాళ్ళకు కూడా ఈ నెల బాగా కలిసి వస్తుంది. అన్ని విషయాల్లో కూడా ఈ నెల మీకు అనుకూలంగా ఉంటుంది. మీ జాతకరీత్యా గోచార రీత్యా ఎవరైనా ఇబ్బందులు పడుతున్నట్లయితే వారు ఒక 9 శుక్రవారాలు అమ్మవారి ఆలయానికి వెళ్ళి కుంకుమ పూజ చేయించుకుంటే మంచిది. అన్నీ బాగుంటాయి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.